ఉడుకురల్ తెలంగాణ విజయ గీత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జయరాజన్న, నిజంగా మేము చాలా చిన్నప్పుడు సామాజిక చైతన్య గీతాలు ఎక్కువ అంటే మీ నుంచే విన్నాం. అంటే మేము కూడా సింగరేణి బిడ్డలం కావడం వల్ల మాకు బాగా గుర్తున్న పాట, వండేటి కుండలు తిప్పేటి గరిటెలు నీతోటి స్నేహితులే తల్లి, పాసింది ఊసింది తిని వదిలి వేసింది పరమాన్నమాయన తల్లి, అత్తోరింటిలో నా కన్నీళ్లతో నీవు అలుకులేసిన వంట చెల్లి, నా రాతిట్లా ఉందని వాకిట్లా నీవు ముగ్గులేసిన వంట తల్లి. అట్లా చెల్లెను తల్లిని ఇట్లా మనిషి గుండెల్ని తడుతూ పాటలు మీరు బొగ్గుబాయిల్లో ఉంటూ రాశారు కదా. అసలు ఆ ప్రాంతం నుంచి ఈ అమ్మ గురించి కానీ వాన గురించి కానీ ఎందులో అయినా సరే అమ్మను కలుపుతారు మీరు. ఒక శ్రీజ అంటే తల్లిని వానమ్మ వానమ్మ అంటారు, అంటే తెలంగాణ తల్లిని మొత్తం అమ్మల చుట్టే తిప్పుతారు. అంటే ఎందుకు అట్ల నుంచి మీరు అంటే భూమి తల్లిని తవ్వి బతికే ఆ ప్రాంతం నుంచి తల్లిని గురించే ఎక్కువ మీ పాటలు సాహిత్యం అటు తిప్పుతారు, దేనికోసం అంటారని? మీరు తెలంగాణలో కాదు చాలామంది విప్లవ కవులు అందరూ కూడా మాకంటే ముందు తరం గద్దరన్న కానీ వంగపండు కానీ వీళ్ళందరూ ఆకలి గురించి బాగా రాశారు, అద్భుతమైన సాహిత్యం రాశారు, ఒక విప్లవ సైన్యాన్ని నడిపినట్టు నడిపారు. దాని తర్వాత వచ్చిన మా తరం కాడికి వచ్చేవరకే మేము ఆలోచించాం, మేము పెళ్లి కాడికి పోయినా ఒక ప్రేమ పాట ఉండేది కాదు, లేదు మేము ఇంకా ఏదైనా పాడుకుందాం అన్నా కానీ మాకు ఇట్లాంటి ఒక ఆత్మీయమైన సంబంధించిన పాటలు ఉండేవి కావు. అప్పుడు మేము సినిమా పాటలే పాడుకునే వాళ్ళం. కానీ నాకెందుకు అనిపించింది విప్లవానికి కూడా ఈ ప్రేమ, అనురాగం, కరుణ, జాలి అద్దితే ఒక అద్భుతమైన వస్తుంది అని అనుకున్నాను. అట్లా నేను ఫస్ట్ టైం ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అబ్బాయి చెప్తా ఉంటాడు, చెలిని కన్నులలో వెన్నెల కురియాలి, చెలిని హృదయములో ఊయలలు గాలి, చెలి నేను ఇట్లుంటా, రాముడనై నిన్ను అడవికి పంపను, కృష్ణుడనై నీకు సవతుల తేలేను, హరిశ్చంద్రుడై నిన్ను అంగడిలో అమ్మబోను, తరతరాల దురాచార వల నీకు విసరలేను. చెల్లిని ఈ పాట నేను రాసినప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాను. అయిపోయాడు జయరాజు, ప్రేమ కవి అయిపోయాడు, ఇక విప్లవం నుంచి పక్కకు పోయాడు అని అన్నారు. అయినా నిలబడి ప్రేమ ప్రతివాడికి అవసరం, ప్రేమ నువ్వు నేను అల్లుకున్న బంధం, ప్రేమ నీకై నాకై కట్టుకున్న భవనం, ప్రేమ ఇద్దరం ఒకటై ఎంచుకున్న మార్గం, ప్రేమ హద్దులు దాటక అందుకున్న స్వర్గం, ప్రేమ ఎదురు చూపులు, ప్రేమ కలవరింతలు, ప్రేమ నిండు గుండెలు, ప్రేమ పండు వెన్నెలలు, ప్రేమ సమస్త జీవన సౌందర్యాలు. ఇంత అద్భుతమైన ప్రేమకు కవి అనేవాడు ప్రతిదాన్ని స్పర్శించాలి కానీ ఒక చిన్న చిన్న విషయాలకే పరిమితం కాకూడదు అనే ఉద్దేశంతో నేను ఇంకా ప్రేమను స్ట్రెంథెన్ చేయటం మొదలుపెట్టాను. అట్లా ఒక మమతలు, మమకారాలు, ప్రేమ, అటాచ్మెంట్ వైపు వచ్చాను. అక్షరోద్యమం వైపు వచ్చినప్పుడు కూడా జయరాజు ప్రభుత్వానికి పాట రాశాడని నన్ను 6 నెలలు సస్పెండ్ చేశారు విప్లవోద్యమం నుంచి. ఏంటి చెప్పండి నేను చేసిన తప్పుడు? నా చిన్ని తమ్ముడా, నా చిన్ని చెల్లెలా, చదువు సంజలేని సాకెరేవు బండగాకురా, చిగురుటాకులోనే మోడులాగా మారిపోకురా, ఎద్దు పొడవంగా ఎన్ను పూస తొలగిపోయెను, ఎనుగు దాటంగా ఒళ్ళంతా సినిగిపోయెను, నీ కాళ్ళల్లోన ముళ్ళు రాళ్ళు ఎన్నో, నీ కడుపుల్లోన ఆకలి మడుగులెన్నో. ఈ పాట రాస్తే నన్ను సస్పెండ్ చేస్తారా? ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతివాడు ఒక తిక్కనాయి నవభారతం రాయాలన్నా, ప్రతి చెల్లె ఒక మొల్ల ఓలే ఇక రామాయణమే చెప్పాలమ్మా. ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. ఒక రకంగా చెప్పాలంటే ఏటికి ఎదురు ఇదుతూ వచ్చాం మేము. ఒకనాడు వాళ్ళ మీద పాట రాస్తే పోలీసోడు తీసుకుపోయి మమ్మల్ని 24 గంటలు పోలీస్ స్టేషన్లో జైళ్ళలో పెట్టారు.
అరే చదువుకోండిరా నేను పాట రాస్తే ఎన్ని అంటే కవి అనేవాడు ఎన్ని అవమానాలు, ఎన్ని ఆకలి, ఎంత చిత్రహింస భరించాలనో ఒక రకంగా చెప్పాలంటే మా తరం భరించింది. మా తర్వాత వచ్చిన తరం మిట్టపల్లి సురేందర్ ఇట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎవడైనా ఆపగలడా? ప్రేమ పాట రాయొద్దని చెప్పండి. ఎవరికైనా గట్స్ ఉన్నాయా? చెప్పలేడు. అంటే కవి అనేవాడు ఒక సమగ్రమైన అన్ని విషయాల్ని ఆకలింపు చేసుకోవాలి అనేది ఈనాటి తరం అందుకున్నది. అందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. నిజంగా కవి ఎప్పుడైనా తనకు కనిపించే వస్తువు మీద కానీ కనిపించిన అంటే ప్రతి స్పందన మీద పాట రాస్తారు. మనకింత అంటే దాదాపు అందరూ సినిమా రంగానికి ఒక రకంగా సంబంధాలు ఉన్నాయి. సో మీ అందరికంటే కూడా వయసులో కానీ అనుభవంలో కానీ అన్నిట్లో అన్ని రకాలుగా ఏ కొను చూసినా కానీ జయరాజన్న ఎంత గొప్పవడం మనందరికీ తెలుసు. ఎందుకంటే ఉద్యమాలే ఊపిరిగా ఇంగరేణి బొగ్గుబాయిల నుంచి వెళ్ళి తనకు ఆపరేషన్ జరిగినప్పుడు కూడా పాట పాడుతుంటే నెత్తురు బయటకు వచ్చినా కూడా గట్టిగా కట్టుకొని పాటను పూర్తి చేసిండే తప్ప వైద్యులకి వెనకకి వెళ్ళలేదు. మరి ఆ కమిట్మెంట్ చాలా మందికి తక్కువ ఉంటుంది. మరి ఒక్కసారి కవిగా సురేందర్ నిన్నే జయరాజన్న మీదే పాట పాడమని అడుగుతున్నాను నేను. మంచి మంచి అవకాశం ఇచ్చినావు నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక్క సెకండ్ ఎవరు పాపం చాలాసేపటి నుంచి వెళ్ళి మాట అంటే మాట్లాడదామని చెప్పి కాలర్ లైన్లో ఉన్నాడు. ఒక్కసారి మాట్లాడదాం ప్లీజ్. అన్న దండాలు ఎవరు? హలో అన్న ఎవరే? నమస్తే అన్న. నమస్తే అన్న, మేము వరంగల్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాం అన్న. అన్న చెప్పన్న పేరన్న? అన్న నా పేరు రాజశేఖర్ అన్న. రాజశేఖర్ అన్న నమస్తే అన్న. చెప్పండి. హలో చెప్పండి అన్న, మాట్లాడండి. ఎవరితో మాట్లాడతారు? మిట్టపల్లి సురేందర్ మాట్లాడతాను. మాట్లాడే అన్న. నమస్తే చెప్పన్నా. అన్న నమస్తే అన్న. నమస్తే. నా తెలంగాణ స్వాతంత్ర శుభాకాంక్షలు అన్న. నీకు కూడా సేమ్ టు యూ. థ్యాంక్ యూ అన్న. బాగున్నానన్నా? బాగున్నా. చెప్పన్నా. అన్న వరంగల్ ఎల్బీ కాలేజ్ మీరు వచ్చినప్పుడు మీతో ప్రోగ్రామ్ చేసినా నేను కూడా. ఏం పేరు అన్న మీ పేరు? నా పేరు రాజశేఖర్ అన్న. నువ్వు మా ఇళ్ళ నాగేశ్వర స్టూడెంట్ వా? ఎస్ 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 సార్. చెప్పాలి అన్న. బాగున్నారా? బాగున్నాం అన్న. మీతో లైవ్ లో మాట్లాడదాం అనుకున్నా. సరిపోయిందా అన్న? సరిపోయిందా? కాళోజీ గొడవరా కౌముది కవితరా ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల దాశరథి కీర్తన పోతన వేదన ఎల్బీ కళాశాల ఎల్లలెరుగని విప్లవ హేళ జెండాలను కండాలుగా నరికి జేఏసీకి మొదట పురుడు పోసింది జగమంతా ఒకసారి స్తంభించిపోయేలా జై తెలంగాణ గొంతులెత్తింది కాళోజీ గొడవరా కౌముది కవితరా ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల దాశరథి కీర్తన పోతన వేదన ఎల్బీ కళాశాల ఎల్లలెరుగని విప్లవ హేళ పొద్దులు నిండిన పోరాటానికి పుట్టే బిడ్డర సొంత రాష్ట్రమని కమిటీలెన్ని వేసినా గాని కాన్పు నా పూట కాదు సాధ్యమని అడుగు అడుగున అండ దండగా నిలిచింది తల్లిరో నా హనుమకొండ ఆ దండయాత్రను చూసి గుండె చెదిరింది జగనయ్య జపమాల కొండ కాళోజీ గొడవరా కౌముది కవితరా ఎల్బీ కళాశాల తెలంగాణ ఉద్యమ జ్వాల దాశరథి కీర్తన పోతన వేదన ఎల్బీ కళాశాల ఎల్లలెరుగని విప్లవ హేళ. తప్పకుండా జయరాన్న గురించి పాట అడిగినా మరి కాలర్ వచ్చిన మధ్యలో ఈ పాట రాయడానికి జయరాజన్నకు నాకు ఉన్న సంబంధం ఒకటే కారణం కాదు. ఆయన జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, ఆయన అనుభవించిన ప్రతి సంఘటన, ఆయన నుంచి నేను పొందిన స్ఫూర్తి నన్ను బాగా ఆయన వైపు ఆలోచింపజేసింది. నేను ప్రతి పదాన్ని అన్న జీవితాన్ని పరిశోధించి రాసిన తప్ప జయరాజన్న గురించి ఒక మాట చెప్తే పాట నిలిచిపోతుంది, గుర్తింపు వస్తుంది అనే ఉద్దేశంతోనైతే రాసింది కాదు ఇది. అట్లా ఒకవేళ నేను రాసుంటే ఫస్ట్ జయరాజన్న దీన్ని రికార్డ్ చేయకపోయాడు. కానీ కవి గురించి చెప్పాలంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కడు పెన్ను పట్టుకున్న ప్రతి ఒక్కడు కవి అనే భ్రమకు వచ్చిండు. మన ముందు ఎవరున్నారు, ఎవరి నుండి మనం దీన్ని వారసత్వంగా తీసుకున్నాం,
ఏం చేస్తే మనం ఈ పాట రాస్తున్నాం, వాళ్ళు నడిచిన దారిలో నడవడానికి మనకు ఎంత బాధ్యత ఉన్నది, ఏది లేదు అనేది తేల్చుకోవడానికి సంఘర్షణలో ఉన్న టైంలో నన్ను ప్రస్తుతం ఉన్న యాంకర్ అంతటపల్లి నాగరాజ్ అన్న జయరాజ్ అన్నకు పరిచయం చేసిండు. పరిచయం చేసినప్పుడు నేను రాసింది ఏంటి అంటే, గోరేటి వెంకన్నకు నాకు అప్పటి వరకు ముఖ పరిచయం లేదు, కనీసం ఎక్కడ ఆయనతోని ఒక వేదిక పంచుకున్న సందర్భాలు కూడా లేవు, కనీసం పరిచయం లేకున్నా కానీ. అప్పుడు నేనేం రాసిన అంటే, పండు వెన్నెల పల్లె నిండరాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లిని వీడి రానంటది. ఈ పాటలు మొత్తం చెప్తా పోతూ పల్లెటూరు గురించి, మా ఊరు గురించి, నాకు అనుబంధాలు సంబంధాలు అన్ని చెప్తా పోతే ఏం చెప్తామంటే చివరికి గోరెటి వెంకన్న గురించి చెప్తా. ఇక్కడ ఈ పాటలో మా గోరెటి వెంకన్న పల్లె పాటలు వింటే నాకు ఇక్కడనే ప్రాణం వదిలిపెట్టాలనిపిస్తుంది. నాకు ఆయన సాహిత్యం అంటే అట్లా నన్ను ఆలోచింపజేసింది, అట్లా నన్ను ఆకలింపు చేసుకున్న దాన్ని అని చెప్తే, అసలు తెలంగాణలో ఉన్న కవులలో నేను చాలామంది చెప్పిన దీన్ని అందరు ఏమంటారో, ఒప్పుకుంటారో ఒప్పుకోరో తెలుసుకున్నా, కానీ ఒప్పుకున్న ఒకే ఒక్క కవి జయరాజ్ అన్న. ఈ పాట వినుడితోనే, ఈ పాటలో ఈయన పేరు పెట్టడం కరెక్టేనా అన్నాను అడిగిన. అప్పటికి నాకు చాలా చిన్న వయసు, నాకు సరిగా తెలియదు. అడిగితే అసలు అక్కడి నుంచి మొదలు పెడితే ఈ పాట రాసిన నీ వరకు రాయొచ్చు తమ్ముడు పాట గురించి, జనం పాట రాష్ట్రం కోసం అని చెప్పింది. నాకు మొట్టమొదట అక్కడ మబ్బులు వదిలిపోయినాయి. అక్కడి నుంచి క్రమక్రమంగా నేను జయరాజ్ అన్నతో మాట్లాడు, జయరాజ్ అన్న ఫోన్ టచ్లో ఉండు, జయరాజ్ అన్న ఫ్రెండ్స్ పరిచయం అవడు, ఇవన్నీ సంఘటనలు నన్ను ఆయనకు బాగా దగ్గర చేసినాయి. అన్నకున్న నాకున్న అటాచ్మెంట్ని చెప్పింది అంతే నేను. అమవాస్యరేయి నడిజాములోన నెలరాజుని పాటలు, అమ్మ పాలలో అమృతాలు జయరాజుని పాటలు, అడవిలో తిరిగిన కలమా ఎర్రని మోదుగువనమా, నీరై పారే పదమా కరుణే నీ కాగితమా, మానుకోట మాతృగానమా సింగరేణి కాంతి కిరణమా, పాటకు ఒక జన్మస్థానమా ప్రజాకళలే నీకు ప్రాణమా, అన్నింట పొంగిస్తావే అమ్మ ప్రేమ, మృత్యువన్నదే ముంచుకొచ్చిన బుజ్జగించి వేసినవే పాటనిచ్చనా, ఇంటికెదురుగా ఎముడు వచ్చిన నిమ్సు నుండి పంపినవే నింగిదారిన, పాటతోనే పోసుకున్న కొత్త జీవమా, పాతికేళ్ళు నింపుకున్న పాత రూపమా, పాటకు ఒక జన్మస్థానమా ప్రజాకళలే నీకు ప్రాణమా, అన్నింట పొంగిస్తావే అమ్మ ప్రేమ, కొంత జీవితం జైలు సొంతమా, దోపిడంటే నీకు అంత పంతమా, ఎర్ర జెండకే నిండు వర్ణమా, అంతమన్నదే లేని ఆది శబ్దమా, 56 అక్షరాలే ఆస్తిపాస్తులై 50 ఏళ్ళు చేరుతున్న ప్రయాణమా, పాటకు ఒక జన్మస్థానమా ప్రజాకళలే నీకు ప్రాణమా, అన్నింట పొంగిస్తావే అమ్మ ప్రేమ. నేను ఒక రకంగా సురేందర్ ఏమనుకుని ఉంటాడంటే, నేను క్యాన్సర్ వ్యాధితోటి బాధపడుతున్నప్పుడు డాక్టర్లు చెప్పారు 2 నెలల 15 రోజుల కంటే ఎక్కువ బతకవు జయరాజు అని చెప్పారు. సురేందర్ కూడా ఏమనుకున్నాడంటే, నాకు అనిపిస్తూ ఉంటుంది శవం పోతూ ఉంటే వెనక పాట వేస్తూ ఉంటారు కదా, నేను సురేందర్ పాట నా వెనక అలా వస్తుందేమో అన్నంత ఫీల్ అయ్యాను. నిజంగా సురేందర్ పాట వల్లనే నేను మళ్ళా జీవం పోసుకున్నాను. నేను ఇలా బతికిందంటే నా పాట అవసరం లేదు. నేను ఒక్కొక్కపాలు అనుకుంటాను, సురేందర్ లాంటి కవులు ఒక మమతలు, మమకారాలు, ప్రేమ, అనురాగాలు, నేను అన్ని అమ్మతనం చూపెడతా కదా, ఆ అమ్మతనం కమ్మతనం మొత్తం కూడా తన కలంలో పోసుకున్న తర్వాత
ఇంతకంటే ఏం కావాలి మాకు అది కేవలం ఒక సురేందర్ పాట కాదు, జయరాజన్న పాటలు విన్న అభిమానులందరూ అక్షరాలై మూటగట్టి దోషిట్లో పోస్తే సురేందర్ కలం నుంచి వచ్చిన పాట అది. సురేందర్ పాట ఒక్కటే కాదు, ఈ తెలంగాణే కాదు, టోటల్గా దళిత బహుజనులు, పేదవాళ్ళు, ఏ వర్గాల కోసం అయితే మీరు పాటలు రాస్తూ పాడుతున్నారు వాళ్ళందరి యొక్క ప్రతిరూపం ఆ పాట. అలాంటి పాటలు ఇంకా 100,000 వస్తాయి. ఏమో నాకు బతికుండగానే పాట రాయటం అనేది అది సురేందర్కే దక్కింది, నాకే దక్కింది. బతికుండంగా పాట రాయటం వేరన్నా, చచ్చి ఊపిరుండి మళ్ళా బతికినావు. ప్రాణం ఉండి ఊపిరాగింది, ఊపిరుండి ప్రాణం వచ్చింది మళ్ళీ ఇక్కడ. థ్యాంక్ యూ సురేందర్. మల్కాజిగిరి నుంచి సుధీర్ మనతో మాట్లాడదాం, పాపం లైన్లో ఉన్నాడు జయరాణతో. అన్న సుధీర్ అన్న నమస్తే. సుధీర్ అన్న నమస్తే. జై తెలంగాణ. జై తెలంగాణ. శ్రీనివాస్ అన్న నా పేరు. శ్రీనివాస్ అన్న మల్కాజిగిరి నుంచి. అన్న చెప్పు సేనా. మా బాబు మాట్లాడతాడంట. జై తెలంగాణ. జై తెలంగాణ అన్న మా బాబు మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేము. హలో చెప్పండి. మాట్లాడాలి. మాట్లాడండి. ఆ టీవీ సౌండ్ చూడకన్నా అన్న టీవీ మొత్తం మ్యూట్ లో పెట్టినామన్నా మేము. చెప్పన్నా. జయరాజన్తో మాట్లాడాలంటే మా బాబు ఇద్దరం కూర్చొని టీవీ చూస్తున్నాము. నిన్నటి నుండి మీ ప్రోగ్రామ్ చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉందన్న మీ ప్రోగ్రామ్ చూస్తున్నాం మేము. ప్లస్ ఈ ఉద్యమ కళాకారులకు అందరికి ఉద్యమ వందనాలన్నా. చెప్పండి అన్న జయరాజన్న ప్రోగ్రామ్ లాస్ట్ టైం కూడా చూసినాము TNN లో. చాలా బాగా మీ సాంగ్స్ తోని మేము మా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తామన్నా మేమైతే. ఎంటైర్ ఫ్యామిలీ జయరాజన్న సాంగ్స్ వినుకుంటూ తెలంగాణ ఇష్యూలా చాలా వరకు మా పాప అయితే మీ పాట వస్తుంటే అసలు వినిపించుకోదన్న, అసలు మామూలుగా విన్నారు. మీ కార్యక్రమం వస్తుందంటే అందుకనే మా పాప కూడా పడుకునే లేచి వచ్చి చూస్తున్నాడు. అన్న థ్యాంక్ యూ అన్న. ఒక్కసారి జయరాజన్న అన్న సీనా చెప్పన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జయరాజన్న పాట దాదాపుగా ఒక సినిమానే అసలు ఇక ఈ సినిమా అయిపోయింది, ఇది ఎవరు చూడరు అనుకున్నప్పుడు ఒక పాట మళ్ళీ సినిమాల వైపు పరిగెత్తించి అది సక్సెస్ కారణమైంది. అది జేసుదాస్ నోట ఆ పాట వచ్చింది, వందనాలమ్మ పాట. ఒకసారి మీకు ఆ పాట గురించి. ఆ పాట నేను కూడా ఉన్నాను, అది వందే మాత్రం గారు అదే అందుకని జేసుదాస్ గారు పాడారు. జేసుదాస్ను మన జానకమ్మ పాడింది. అది నాకు అంతగా ఓ పల్లవి అయితే దానికంటే ముందు అమ్మ పాట ఇంకొక పాట ఉంది, అంటే జయరాజన్ నాకు బాగా తెలిసిన పాట. అంటే అదంటే పల్లవి పాడాల్సి వస్తుంది. ఈ ఒక్క పాట ఇదంటే పల్లె జనాలలో జీవం పోసుకున్నటువంటి పాట. ఇది నాకు ఇష్టం, ఎందుకంటే అన్న రాసినప్పుడు నేను మా అమ్మ ఎప్పుడు తిట్టినా ఈ పాట పాడేవాడిని. ఎందుకంటే అదొకటే, అది టాబ్లెట్ లాగా మా అమ్మగారి దగ్గర నేను ఎన్ని తప్పులు చేసి వచ్చినా కానీ ఈ పాట పాడితే మా అమ్మ అంటే సంతోషపడేది. ఆ పాట ప్లీజ్ నేను పాడతాను, ఎందుకంటే అది అందరు విన్నారు. ఈ పాట చాలా మంది తెలియదు. అంటే ఆ పాట చేసినప్పుడు మీకు ఆ పాటలో మీ భాగస్వామ్యం చేస్తున్నాను. ఉంది తను వందే మాత్రం వందే మాత్రం గారి దగ్గర అప్పుడు ఎట్లుండేవాడిని. అయితే ఆ పాట నాకు తెలుసు, నాకు ఇష్టమైన పాట కూడా. వందనాలమ్మ ఈ పాట పాడి కూడా ఆ పాట పాడతా. పాడండి. వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ, రాముణ్ణి కొలిచినవమ్మ నిత్యం పూజలే చేసినవమ్మ, గూడు చెదిరిపాయ గుండెల విసిపాయ గూడు చెదిరిపాయ గుండెల విసిపాయ కొలిచిన రామయ్య కొండలిగి రాడయ్య వందనాలమ్మ అమ్మ వందనాలమ్మ వందనాలమ్మ నీకు వందనాలమ్మ. కానీ అద్భుతమైన సాహిత్యము ఈ పాట. అప్పట్లో మోహన్ బాబు గారు వాళ్ళంతా కూడా ఈ పాట విని అసలు జయరాజులో ఏముంది, అసలు ఎట్ట రాయగలుగుతున్నావు అని, అది అంత గొప్ప పాట అది. అయితే ఇంకొక పాట అన్నది నాకు బాగా ఇష్టమైన పాట, దయచేసి ఆ పాట నేను వినిపించాలని.
అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో జీవం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా అమ్మా బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో కుమ్మరించి, కంటి పాప వలె చూసిన తల్లి, కోటి ఆశలెన్నో పెంచిన అమ్మా. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా, పల్లెరుల కాలంలోనా పరిగెరే రోజుల్లోనా, ఈ ఎండకు పోనివ్వలేదు అమ్మా, ఎండకు నన్ను పోనివ్వలేదు, వానకు నువ్వు రానివ్వలేదు, రెక్కలనేవు యాల కట్టినవు, కోయిలవై నువ్వు జోల పాడినవు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. కొమ్మల్లో అమ్మున్నది, రెమ్మల్లో అమ్మున్నది, పువ్వుకు అమ్మే ప్రాణం, కాయకు అమ్మే జీవం. అమ్మ లేక ఏ లోకం లేదు, అమ్మను మించిన దైవం లేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. బాగుందన్నా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఇంకో కాలర్ మందమరి నుంచి లైన్ లో ఉన్నాడు, రాజేందర్. రాజేందర్ నమస్తే. హలో రాజేందర్ చెప్పు. ఎవరు మాట్లాడారు? నేను నాగరాజుని మాట్లాడుతాను. నేను రాజేందర్, గుండె రాజేందర్. రాజేందర్ అన్న నమస్తే. స్టూడియోలో మన జయరాజ్ అని ఉన్నాడు, మిట్టపల్లి సురేందర్ అని ఉన్నాడు, తైదల బాబు అని ఉన్నాడు. అదే 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 నేను ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నా ఈ ప్రోగ్రాము. నిన్ను చూసి నేను చాలా అది గర్వంగా ఫీల్ అవుతున్నా, అందుకనే మీకు చేద్దామని. అన్న చెప్పే మాట్లాడన్నా. రాజేంద్ర అన్న అన్న ఇక్కడ అన్నలతో ఎవరితో మాట్లాడతారే? నేను మీతో మాట్లాడదామనే చేసిన అన్న 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 అయితే మన అన్నాలు కూడా జయరాజు అన్న మిట్టపల్లి సురేందర్ అన్న 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 వాళ్ళిద్దరి గురించి నాకు తెలుసు, ఇక మిగతా ఇద్దరు అన్నాలు తెలియదు కానీ సురేంద్ర నేను గుర్తుపడతారు, మన రాజేంద్ర అన్ననే. ఓకే ఇంకా రాజేంద్ర అన్న ఇంకేం సంగతి? మన ఎట్లున్నది మందమరి పరిస్థితి, సింగరేణి పరిస్థితి? అన్నా అన్నా హలో అన్న సింగరేణి పరిస్థితి ఎట్లున్నది మందమరిలో? నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు వారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో. రాజేంద్ర అన్న పాట మీకోసం వినిపించినాం, మన జయరాజన్న పాట. అన్న జయరాజ్ అన్న ఫస్ట్ నేను ప్రోగ్రామ్ పెట్టినప్పుడు అంబేద్కర్ గురించి పాట పాడిండు. అవునవును, చాలా బాగుందన్న పాట. అందరికి అందుబాటులో ఉన్న అంబేద్కర్ పో ఇప్పుడు అన్న. అదే అన్న, చాలా బ్రహ్మాండమైన పాట అన్న. అంబేద్కర్ పైన పాడిండు. ఫోన్ లైన్ కట్ అయింది అన్న. రాజేంద్ర అన్న థ్యాంక్ యూ అన్న. మొత్తానికి మీరు మందమరి నుంచి మా పుట్టిన గడ్డ నుంచి మాకు లైన్లోకి వచ్చి మమ్మల్ని సంతోషపెట్టి మీకు ధన్యవాదాలు అన్న. ఒకసారి ఆ నెత్తురు వారిందిన పాట మీరు నుంచి కొద్దిగా విందాం అనిపిస్తుంది అన్న. అంటే తెలంగాణ ప్రాంతం అయితే నెత్తురుతో రోజు కన్నీళ్లతో తడిచింది, అప్పుడప్పుడు నెత్తురుతోటి కూడా తడుస్తూ ఉంది. అసలు ఈ నెత్తురు పారని
రోజు కన్నీరు పారని రోజు ఎప్పుడొస్తుంది, ఆ కళ ఎప్పుడు నెరవేరుతుంది అనే దాని మీద నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, మట్టి పెడ్డలతో పెట్టిన గోడలు గూన పెంకతో అల్లిన గుడిసెలు, పల్లెకు నడుమ పోలీసు తానలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు, పొగరు పట్టిన దొరల గడీలు, ఇరుగురు మెరిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, ఈ సంబొలిసిన నేరమే నా తెలంగాణ పల్లెలో, నెత్తురు పారందెన్నడో నా తెలంగాణ పల్లెలో, నేలకు రాలందెన్నడో నా తెలంగాణ పల్లెలో, ఏడ్చేటందుక ఏనెలు గుట్టలు ఎముకలు చేరిన ఎర్ర నేలలు, తల్లడిల్లిన నల్ల రేగళ్ళు, తనువులుడిగిన బీడు భూములు, తనువులుడిగిన బీడు భూములు, తడువులుడిగిన బీడు భూములు, అరే పరువుల తిరి పడుకుంటారు నా తెలంగాణ పల్లెలో, పరుగులు జాడెక్కేరు నా తెలంగాణ పల్లెలో. అలా వాడు పస్తులే తిరిగి పడుకుంటాడు. అది జీవితం, అది ఏం చేస్తాం. ఆ జీవితం నుంచి అన్న సురేందర్ ఒకప్పుడు ఒక పాట విన్నాను నేను దగ్గర నుంచి, అది ఒక అమరవీరుని ఎవరినో ఒక రచయితని స్మరిస్తా అనుకుంటా, జ్వాలాముఖి ఏదో, మీకేమైనా గుర్తుందా అది పాట? జ్వాలాముఖిదే. ఒక్కసారి విందాం ఒక పాట. జ్వాలాముఖి జోహారు, విప్లవ కవి నీకు జోహారు, జ్వాలాముఖి జోహారు, విప్లవ కవి నీకు జోహారు, జనం కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, జనం కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, రాజులేని రచనలు సాగు చేస్తేవో, నేల మీద రాలి పడ్డారు నదారవో, జ్వాలాముఖి జోహారు, విప్లవ కవి నీకు జోహారు, జనం కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, మాటతోని మంట పెట్టి పోరు చేస్తేవో, మాలాంటి వాళ్ళ పోరులోకి తెస్తేవో, మాలాంటి వాళ్ళ పోరులోకి తెస్తేవో, సిద్ధాంతాల వెంట పరుగు తీస్తేవో, ఉద్యమ తీరాన్ని తాక పొంగిపోతీవో, ఉద్యమ తీరాన్ని తాక పొంగిపోతీవో, బెదిరింపుకేనాడు లొంగిపోని కాలమా, తెగింపు నింపుకొని ఉప్పొంగే గుణమా, జ్వాలాముఖి జోహారు, విప్లవ కవి నీకు జోహారు, జనం కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, విముక్తి వివరాలు విస్తరిస్తివో, దరిత్రి దరిదాపు చుట్టి వస్తివో, దరిత్రి దరిదాపు చుట్టి వస్తివో, దళారి దండ మీద దారి చేస్తివో, రైతు కూలి రాజ్యాన్ని కోరుకుంటివో, రైతు కూలి రాజ్యాన్ని కోరుకుంటివో, మా బీడు భూములన్నీ ముద్దాడే హలమా, జనద్రోహి గుండెల్లో హాలాహలమా, జ్వాలాముఖి జోహారు, జనం కవి నీకు జోహారు, విప్లవ కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, భూముల్ని ఆక్రమిస్తే ఆగ్రహిస్తివో, లేనోళ్ల పక్షాన దండువైతివో, ప్రజాయుద్ధ పంత పాటసారివో, జనం ఆశయాల ఆత్మజ్యోతివో, కోట్లాది పేదోళ్ళు నింపుకున్న బలమా, కొట్లాడరమ్మంటూ ముట్టుకున్న గలమా, జ్వాలాముఖి జోహారు, విప్లవ కవి నీకు జోహారు, జనం కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, తరిగిపోని తరిమెలా ప్రమిదవైతివో, తలరాత చేతి గీత చెల్లదంటివో, దేవుల తల్లి బాట వీడకుంటివో, దేహాన్ని దేశమల్లే కాపుగాసివో, ఊరూర నాటుకున్న ఉద్యమాల వనమా, పుస్తవ పువ్వల్లే నిత్య నిత్య కణమా, జ్వాలాముఖి జోహారు, జనం కవి నీకు జోహారు.
విప్లవ కవి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు, జ్వాలాముఖి జోహారు, జ్వలించే రవి నీకు జోహారు. బాపన్న అప్పుడు ఏదో పాట పాడుతూ అన్నాడు, అక్కడనే బ్రేక్ వచ్చేసింది. ఒక్కసారి బంజారా హిల్స్ నుంచి సురేంద్రనాథ్తో మాట్లాడతానని తనీష్ లైన్లో ఉన్నాడు. కాల్ మాట్లాడిన తర్వాత మీ పాట. తనీష్ అన్న నమస్తే. అన్నయ్య నమస్తే అన్నయ్య. జై తెలంగాణ. జై జై తెలంగాణ అన్న. అన్న మిమ్మల్ని చూడ చాలా సంతోషంగా ఉంది అన్న. అన్న థ్యాంక్ యూ అన్న. అన్న బాపన్నతో మాట్లాడాలన్న. మాట్లాడే బాపన్నతో మాట్లాడే. హలో నమస్తే అన్న. హలో హలో నమస్తే నమస్తే తమ్ముడు, బాగున్నావా? అన్న బాగున్నానే. హలో పాటలు కాకుండా తెలంగాణ పాటలు కూడా కొన్ని రాశాడు. తెలంగాణ పాటలు, ఈ పాటలు కాకుండా తెలంగాణ పాటలు కూడా ఇంకా బాగా రాయండి అని చెప్తున్నాడు అన్న. అన్న రాశాడు. అన్న రాసిండు. అన్న రాసినట్లు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత యువతరం ఆ పాట వాడాను మళ్ళొకసారి. తప్పకుండా అది యువతరమా, ఇప్పుడు చాలా రోజులు అయింది కాబట్టి అది మనకు గుర్తులేదు. అదే పాట ఇప్పుడు వాడబోతుండు. తెలంగాణ రేపటి ఎట్లుండే రేపటి అంటే నేను చెప్పేది ఏంటంటే భయ్య, ఇప్పుడు మనం సినిమా పాటలు రాస్తున్నాం, ఇన్ని రాస్తున్నాం తెలంగాణ కోసం. ఇప్పటి వరకు నిన్నటి వరకు మనము తెలంగాణ సాధించడం కొరకు మనం రాసాం. అదే తెలంగాణ సాధించాము, అదే పోరాట పట్టిమతోని రేపు ముందు కూడా మళ్ళీ వెనుకడు వేయకుండా రేపు బంగారు తెలంగాణ కొరకు, మనం నవ తెలంగాణ కొరకు దాన్ని సాధించడానికి ఇదే పోరాట పట్టిమ చూపించండి అన్నట్టుగా ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా, జయరాజన్ చెప్పినట్టుగా, తమ్ముడు సురేంద్రన్ చెప్పినట్టుగా అది దాన్ని నేను ముందే పాట రూపంలో పెట్టాను. అది ఇంతకుముందు సందర్భంలో మనం అనుకున్నాము. ఒక్కసారి నేను ఆ పాట మీకు వినిపిస్తాను. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. తెలంగాణ సాధనలో అలిసిపోయినామని సేదదీరితే నువ్వు తెచ్చి ఫలితమేమి. తెలంగాణ సాధనలో అలిసిపోయినామని సేదదీరితే నువ్వు తెచ్చి ఫలితమేమి. భావితరాలకు నువ్వే బాటలు వేయి, భావితరాలకు నువ్వే బాటలు వేయి. ఎత్తిన ఈ పిడికిలిని దించకు బాయి. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. విత్తు నాటగానే మనకు చెట్టు కాయబోదు, అందుకు ఏం కావాలో అన్నీ సమకూర్చు. మడి కూడా తడువనట్టి మన బీడు భూములకు మాగాని పండించగ నడువు నువ్వు ముందుకు. సింగరేని సిరి సంపద ఎంటి పీసి వెలుగులు అన్నీ మనకున్న గాని అంధకారమెందుకు. పోరాడి సాధించిన తెలంగాణకు పునర్నిర్మాణపు సారథి నువ్వు. బానిస సంఖ్యలైతే తెంచినాము కానీ, బానిస సంఖ్యలైతే తెంచినాము కానీ, బంగారు తెలంగాణ ముందు ఉంది మనకు. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. తెలంగాణ సాధనలో అలసిపోయినామని సేదదీరితే నువ్వు తెచ్చి ఫలితమేమి. భావితరాలకు నువ్వే బాటలు వేయి. ఎత్తిన ఈ పిడికిలిని దించకు బాయి. తెలంగాణ తెచ్చామని సోదరా, నువ్వు సంబరపడిపోతే సరిపోదురా. అంటే మనం ఈరోజు తెలంగాణ తెచ్చామని సంబరాలు చేసుకొని అక్కడితోనే ఆగిపోతే
రేపు మన బంగారు మనం నవ తెలంగాణ మన బంగారు తెలంగాణని మనం నిర్మాణం చేసుకోవడం దాని గురించి చిన్నగా అంటే మనం నేను సినిమా పాటలు ఎన్ని రాస్తున్నా కూడా తృప్తినిచ్చేది అంటే నా తల్లి కోసం ఇప్పుడు జయరాజన్ అమ్మ కోసం ఎన్ని పాటలు రాసినా అమ్మ కోసం రాసామంటే అది అద్భుతం, అంతకు మించిన పాట ఉండదు. అలాగే నేను సినిమా పాటలు అది ధృతి కోసం, ఇది నా తల్లి కోసం, ఇట్లా నేను దాన్ని దీన్ని రెండు సమంగా నేను అలా వెళ్తున్నాను. నేల తల్లి కోసం మనం రాయాలనే ఉద్దేశంగానే నేను అంటే ఈ టీవీల ముందుకు వచ్చి ఇప్పుడు నేను సినిమా పాట ఇప్పుడు ఇంతకుముందే మన తానిష్ మందమారి నుండి నేను సింగరేణి మందమారి ఏరియా నాది, బెల్లంపల్లి మాదార టౌన్షిప్ నాది. అంటే నేను ఆ వ్యక్తి కూడా తెలియదు. అంటే నేను అనుకుంటా నా పాట వినపడితే చాలు, నేను కనపడని అక్కర్లేదని. జయరాజ్ అన్న సిద్ధాంతమే నాది కూడా. అంటే మన పాట వినపడాలి కానీ నేను కనపడాలని ఎప్పుడు లేదు. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఒకటే తను ఏదో రాస్తాడు, వాడ గడ చడ అమ్మడ తడ ఏదో ఒక ప్రాస ఉంటుంది, ఏదో పాట దానికి వీళ్ళు డబ్బులు కొడుతూ రేపు పొద్దున్నే మళ్ళీ పేపర్లలో టీవీలలో అంటే షో ఎక్కువ అక్కడ. అంటే పైసలు పెట్టి చేస్తారు కాబట్టి మళ్ళీ పైసలు రావాలి కదా, అవసరమే లేదు మన అంటే ఇప్పుడు ప్రజాకవులకి మన సురేంద్ర కానీ మోహన్ అన్న కానీ, మోహన్ అన్న అద్భుతంగా ఇప్పుడు చాలా సినిమాలు మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. అంటే చాలా పాటలకి తిను బాణీలు కట్టాడు. మన జానపదకి మన తెలంగాణ పాటలకి కూడా. ఈరోజు కొంతమంది మోహన్ ఏ సినిమాలు చేశారు, తైదల బాప ఈయన ఏ పాటలు రాశాడు మీరే చూశారు. అంటే జయరాజ్ అంటే మనం ఏమంటే మన పాట జనాల్లోకి వెళ్ళాలనుకుంటున్నాము తప్పితే ఏదో డబ్బులు ఇచ్చి షో చేసి టీవీలలో కనబడాలని ఏనాడు నేను అనుకోలేదు. ఇప్పుడు కూడా గుండెల్లో ఉన్నారు, అందుకే మిమ్మల్ని మీ పాట చెప్పగానే ఆయన ఫలానా అని అంటారు. అదే కామన్, అదే నాకు కావాలి. ఇప్పుడు కూడా మేము ఒక సిట్టింగ్ వేరే సినిమా అన్న నేను కలిసి ఒక సినిమా చేస్తున్నాం. ఆ సినిమా సిట్టింగ్ దగ్గర ఉండి తర్వాత మేము అందరం కూడా కలిసి ఇంకొక దగ్గరికి వెళ్ళాం వేరే మా పాటల కొరకి. వస్తుంటే అక్కడ నుండి సిట్టింగ్ నుండి లాక్డౌన్ వచ్చి ఇక్కడ దాకా వచ్చి ఎక్కడ పోతున్నా అంటే చెప్పలేదు నాకు, మళ్ళీ ఎక్కడ పారిపోతాడని లాక్డౌన్ వచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ కొన్ని టీవీలు మన లెక్కన కనబడితే మనవి కాదు, కొన్ని బయటివి ఉన్నాయి. ఏదైనా ఇప్పుడు మనది మనం ప్రజలంతా కలిసి ఒక ఛానల్ పెట్టుకున్నారు, మనల్ని మనం చూసుకొని మాట్లాడుకోవాలని ఇట్లా ముచ్చట్లు పెట్టుకోవాలి. సో మనము రేపటి తెలంగాణ కోసం అందరం ఒక వేదిక మీదకి రావాలి, మన ఆలోచనలు కూడా బయటికి తీసుకుపోవాలి. మొత్తం మీద అనుకోకుండా అందరం సింగరేణికి సంబంధికులమే ఇక్కడ ఉన్నాం. అంటే సురేందర్ చాలా రోజులు మందమల్లినే తిరిగిండు, ఆ సింగరేణిలో ఉన్నారు. నేను మందమల్లి నేను మందవారిలో తిరుగుతుంది, నేను మందవారిలో పెరిగినా, నేను అక్కడ చదువుకున్నా, మంచిర్యాలనే చదువుకున్నా, నేను మంచిర్యాల అమ్మాయిని పెళ్లి చేసుకున్నా. మళ్ళీ మొత్తంగా సింగరేణి ఉంది కాబట్టి ఒక్కసారి ఆ సింగరేణి పాట అన్న నుంచి విందాం ఒకటి. ఇంకా మనకు టైం కూడా దగ్గరికి వచ్చింది. పాపం చాలా మంది కాలర్స్ మా పోషన్న, బైరం రాము ఎవరెవరు ఫోన్ల మీద లైన్లు ఉన్నారు కానీ అందరితో మాట్లాడితే మీతో మాట్లాడు తక్కువ అవుతుంది అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళని మళ్ళీ మాట్లాడదామని చెప్దాము. మీ సింగరేణి అంటే ఒక అద్భుతమైన కానీ మీరు బాగా చూస్తే సింగరేణి గోదావరి పైన ఇట్లా నీళ్లు పోతూ ఉంటాయి, గోదావరి కింద బొగ్గు పోతూ ఉంటుంది, రెండు ప్రవాహమే. పైన నీళ్లను కింద బొగ్గును ఎవడైతే కలిపి విద్యుత్తును తయారు చేస్తాడో ఈ ప్రపంచం మొత్తం మనం ఏమి చేయకుండా గోదావరి కింద బొగ్గుని పైన నీళ్ళని కలిపి విద్యుత్ తయారు చేస్తే ప్రపంచానికి అమ్ముకుంటే తెలంగాణ ప్రజల కన్నీళ్లు కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. అంటే అపారమైన ఖనిజ సంపద ఇక్కడ ఉంది. సింగరేణి కార్మికుల బాధలు నేను పోవాలనుకుంటాను. ఎంత గొప్ప వాళ్ళంటే వాళ్ళు ఇలా వంగిన సీములో వాళ్ళు పనిచేసేటప్పుడు వాడు తట్ల నెత్తికెత్తుకోవాలంటే నెత్తికి సరిపోదు, అది వాడు మెడ మీద మోస్తే ఎద్దుకొచ్చినట్టు ఊపిరం వస్తుంది. ఒకరోజు మా బాయి ద్వారా ఏమయ్యా గట్టిగా పని చేయాలంటే చేసి 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 చేతి గీతలు ఎరిగిడే ద్వారా ఇంకేం పని చేయాలన్నాడు. వాడు చేతులు చూపెడితే గీతలు లేవు దాన్ని. అసలు ఎంత అందుకనే నేను గని కార్మికున్నైనందుకు ఈ వెలుగులు సృష్టించే ఒక నల్ల బంగారంలో నేను పనిచేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. వాళ్ళు ఈ పరిశ్రమ మూతపడుతుంది అన్నప్పుడు నా కాడికి వచ్చే అన్న ఎట్లనే మన బిడ్డ పెళ్ళి ఎట్ట చేయాలి అన్నప్పుడు నా కళ్ళమ్మనే అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైన అదే రాజన్న అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న సింగరేణి బతుకు సీకటైన అదే రాజన్న అప్పులోళ్లకు నేను అప్పెట్ట
పెట్టగడదు రాజన్న, ఇంటిలోళ్లకు నేను సిట్టెట్టగడదు రాజన్న, ఎదిగిన బిడ్డకు పెళ్ళెట్ల చేస్తూ రాజన్న, ఎదిగిన కొడుకు కొడువెట్ల తెద్దు రాజన్న, అన్న రాజన్న అన్న రాజన్న రాజన్న, సింగరేణి బతుకు చీకటైనాదే రాజన్న. సింగరేణి గని కార్మికుల మా అందరికి ఒక విషయం చెప్పనా, మా అందరికి అద్భుతమైన జీవితం ఉంది. ఈ జీవితం ఎలాంటిదంటే ఆవు పాలు లాంటిది. ఈ జీవితానికి గనక జ్ఞానం అంటే విద్య గనక తోడైతే, ఈ విద్య ఈ జీవితం ఏదైతుందో కలిపితే అవి అమ్మపాల లాంటివి. మా అందరికి జ్ఞానవంతులం, జీవితం ఉంది, రెండు ఉంది. ఇంకెవ్వడు ఇక్కడికి వచ్చి కూర్చున్నా కానీ ఎమల్లేడు. ఇప్పుడు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, వాళ్ళకు తగ్గిపోతూ ఉంటాయి. మాకు తెలుసు, జ్ఞానవంతులు వచ్చి సీట్లో కూకున్న తర్వాత అజ్ఞానులు నిన్నటి దాకా పాడిందే వేదం కదా. అప్పుడు ఎప్పుడైతే ఈ జీవితం ఉండి జ్ఞానం ఉన్నవాడు అక్కడ కూర్చుంటే అవి అమ్మపాలు లాంటిది. కొంతమంది ఉంటారు జీవితం ఉండదు, ఏసీ రూముల్లో క్రోటాన్ మొక్కల్లాగా బంజారా హిల్స్లో ఏసీ రూముల్లో కూర్చొని పాటలు రాసే వాళ్ళు ఉంటారు. వాడు ఎంత రాయనిగాక జీవితం లేదు కాబట్టి వాడు ఏమి రాసినా అవి డబ్బా పాలే కానీ అమ్మ పాలు లాంటివి కాదు. సింగరేణిలో కూడా ఉద్యమాలకు అది పెట్టి నీళ్ళు, ఎందుకంటే చావు బతుకుల మధ్య పోరాటం ఉంటుంది కాబట్టి అనేక ఉద్యమాలు జరిగినాయి. అసలు చరిత్ర కూడా ఎంత వక్రీకరించిందంటే తెలంగాణ ఈ ఈ సింగరేణిలో సారా ఉద్యమం మొట్టమొదటి సింగరేణిలో జరిగింది, నిషేధం కూడా సింగరేణిలో అమలు పరిచారు. సరే అప్పుడున్న పరిస్థితులలో ఒక సికాస లాంటి సంస్థ దాన్ని ముందుకు తీసుకురావడం వల్ల పోలీసు నిర్బంధాలు అలాంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంత అది అప్పుడు పరిస్థితి ఏమైనా సారా నిషేధం మొట్టమొదటిసారి సింగరేణిలో జరిగింది, అది యథార్థం, దాంట్లో ఏం డౌట్ లేదు, దానికి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. కానీ బయట ప్రపంచానికి మట్టుకు దూబగుంటలో సారా ఉద్యమం మొదలైందని ఉంటుంది, అంటే అంతకుముందు ఇక్కడ మొదలైంది. తర్వాత దురతనానికి వ్యతిరేకంగా మందమరిలో జనవరి 5 తారీఖు నాడు ఆ సింగరేణి ప్రాంత కార్మికులంతా కూడా తిరుగుబాటు చేసి దాదాపు 5 కాల్పుల్లో చనిపోయారు. ఆ చరిత్ర ఇప్పటి వరకు ఇంకెక్కడ లిఖించబడింది. మీకు అంతెందుకు, ఇది ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రజాస్వామ్య దేశం అని చెప్తారు. రాత్రి పగలు 24 గంటలు ఫ్లడ్ లైట్ పెట్టి రమాకాంత్ని మన కళ్ళ ముందే చంపేస్తుంటే కోర్టులు ఏమైనాయి, చట్టాలు ఏమైనాయి, ఒక మనిషిని చంపే హక్కు ఎవడికుంది? ఈ దేశంలో అనేక మంది దేశమును ప్రేమించమంటే ఓరన్న దేశ సంపద మెక్కుతుండే, మంచి అన్నది పెంచమంటే దేశాన మంది కొంపలు ముంచుతుండే, ఎవడు రానా దేశం మాన ప్రాణాలను కుదువబెట్టిన వాడు ఎవడు, ఎవడు రానా దేశం. అట్లాంటి దుర్మార్గులున్న వ్యవస్థలో వాడు ఏం చేశాడని, వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడుముల్ల తూటాల దండలు, వాళ్ళ నడకల్లో ఎర్రాని జెండలు, ఎవరో దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వాళ్ళు అడగలే, చెరువు కట్టాలెన్ని పోసినా ఒక్క చేను కంకి విల్లు ముట్టలే, ఆకలి దప్పులు మరిసిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెలవంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు, పేరు కొరకు వచ్చిరందున అమ్మ నాన్న పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చిరందున వీపున సద్ది మూట కూడా ఉండదు, సెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న సీకట్లో వెన్నెలై కాసిన చంద్రన్న, ఎవరో ఈ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఈ పిల్లలు అడవి మల్లె పువ్వులు. నిజంగా అస్సలు సిసలైన ఈ దేశంలో దేశభక్తులు ఎవడైనా ఉన్నాడా అంటే అన్ని వదిలి సర్వం త్యాగం చేసే ఒక రకంగా ఒక మహానుభావులు. నేను అలాంటి మహానుభావులు ఎవరైనా అందరూ ఉన్నారా అంటే నేను ఒప్పుకోను. వాళ్ళ దాంట్లో కూడా ఇల్లు కావాలి, ఇంట్లో టీవీ కావాలి, పరుపు కావాలి, పక్క దిండు కావాలి, ఇల్లు ఇల్లు తిరిగి తిన్న రోజులేమాయే, కళ్ళ నీళ్ళే తాగి పన్న కాలమే మాయే, అరెస్టులైతే అరగంటలో బయటికి రావాలి, అవసరమైతే పోరాటాన్ని కొంతే చెయ్యాలి, చీకటి గదిలో మూలిగి సచ్చిన రోజులేమాయే, చిందిన రక్తం జెండా తడిసిన కాలమే మాయే. ఎక్కడో ఒకడు నీతిగా నిజాయితీగా ఈ ప్రజల కోసం తప్పించే వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఎక్కడున్నా మా కళాలు మా గలాలు మమ్మల్ని ఎవడు ఆపలేడు.
ఏం చేస్తారు చెప్పండి? మా పాట పాడినందుకు అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు, గొంతు మీద కాలేసి తొక్కారు, అనేక గద్దరన్న మీద తూటాలు పేల్చారు. పాట ఆగుద్దా? పాట ఆగదు అంటారు. ఇంకో ప్రత్యక్ష సాక్ష్యం ఉన్నది, దాన్ని వదిలిపెట్టద్దన్న మీరు పాడండి. ఏది భూపాలపల్లి అంటే సింగరేణి పాదయాత్రలో భూపాలపల్లి దాటిన తర్వాత మిమ్మల్ని గద్దరన్నను అడ్డుకున్న సంఘటన అది చెప్పండి. ఒకరోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభ దినాల్లో నేను, గద్దరన్న, సురేందర్ మేమందరం కలిసి పెద్ద ఎత్తున చేస్తున్నాం. భూపాలపల్లి దాకా ఉద్యమం వచ్చింది, కవులు కళాకారులు అందరూ వచ్చారు. ఆడ ఒక గీత గీశారు రోడ్డు కడ్డంగా. అవతల మిలిటరీ ఉంది, అవతల పోలీసు ఉంది, అవతల 144 సెక్షన్ పెట్టారు, కర్ఫ్యూ పెట్టారు. జనాన్ని ఎవరు బయటికి రావాలి, మొత్తం ఎఫర్న్స్ పట్టుకొని 1000 మంది పోలీసులు ఉన్నారు. గీత దాటితే చంపుతామన్నారు. అప్పుడు ఏం చేయాలి? గీత దాటి ప్రాణం ఇవ్వాలా, గీత దాటకుండా మా యుద్ధ తీసుకొని రావాలా? అంటే ఇలాంటి టైం ఎప్పుడో ఒక పాలు వస్తుంది. అరుదైన ప్రాణం ఇచ్చేటానికి కూడా ఒక అద్భుతమైన సన్నివేశం ఉంటుంది. అప్పుడు ప్రాణం ఇవ్వటమే కరెక్ట్. అందుకోసం ఆ రోజు గద్దరన్న, మేము అందరం, మీరు నాగరాజు అన్న, మనం అందరం కలిసి చేతులు పట్టుకొని గీత దాటాం. ప్రభుత్వం ఏమైంది? పారిపోయింది. గన్స్ ఏమైనాయి? నేల దిగాయి. పాట ముందు ఎవడైనా తల వంచాల్సిందే. అది ఈ రోజు కాదు, చరిత్ర. వేమన పాటలు ఎవడాపాడు? వేమనండి రాళ్ళు తీసుకొని కొట్టారు ఊళ్ళోకి వస్తే. పాట ఆగిందా? ఆగలేదే. కాబట్టి వేమన కానీ, కబీర్ కానీ, గద్దర్ కానీ, సురేందర్ కానీ, జయరాజు కానీ, గోరెటెంకన కానీ చరిత్ర అంతా ఎవడో అనవసరంగా జ్ఞానాన్ని మొత్తం డబ్బులలో పెడుతున్నారు. కానీ ఇట్లాంటి పాట కోసం తప్పించే మేము ఆకలి అనుభవించవచ్చు, అవమానాలు అనుభవించవచ్చు, మా భార్య పిల్లలతోటి మేము సుఖంగా బతకలేకపోవచ్చు. కానీ జనం నాలుకల మీద చిరస్థాయిగా నిలబడేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఇలాంటి ప్రజా కవులు మాత్రమే. మీరు అన్నట్టు అంటే 10 జిల్లాల పాదయాత్ర తీసుకుని గద్దరన్న వచ్చినప్పుడు 10 జిల్లాలు నడిచిన పరిస్థితులు వేరు. సింగరేణి ప్రాంతంకి ఎంటర్ కాగానే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందని మీరు చెప్పారు. నిజంగా నిర్బంధం అక్కడ ఇప్పటికీ ఉంటుంది. రాజ్యం తన గుప్పిట్లోనే సింగరేణి పెట్టుకునేది కాబట్టి యథేచ్ఛగా ఓపెన్ కాస్ట్లు తవ్వగలుగుతున్నారు, ఊరినంతా బొందలగడ చేస్తున్నారు. అయితే ఏ విముక్తి పోరాటాలైనా కావచ్చు, ప్రజల కోసం విముక్తి పోరాటాలు రూపం మారవచ్చు, పేర్లు మారవచ్చు, ప్రజల కోసం పరితపించి ప్రజల కోసం అసలు భాషణలను ప్రజలు గుండెల్లోనే పెట్టుకుంటారనడానికి ఎన్నో సాక్ష్యాలు మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన రామకాంత విషయం వచ్చి ఎవరి విషయం అదే వాళ్ళ త్యాగాలను ఎత్తిపడుతూ ఈ మట్టి నుంచే పాటలు వస్తాయి. అక్కడ సింగరేణిలో మొలిసిన స్తూపాల గురించి సురేందర్ చెప్తాడు పాటలు. ఒకసారి స్తూపాలు బుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు, నెత్తుటి జెండాలు ఎగిరినాయమ్మో బొగ్గుబాయి తల మీద ఈనాడు, తెగిన తాలిబొట్లను పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలోలే వేర్చుకొని స్తూపాలు బుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు. కార్మిక పోరులోన నేలారాలినట్టి త్యాగాల వీరుల పొత్తి కడుపు మీద, బతుకు బాటలోన సెమ్మాసు సేటబట్టి అసువులు వాసిన అమరుల ఆశ మీద, జెండాలు ఎగిరినాయమ్మో కన్న తల్లి పేగుల్ని గట్టుకొని, ఎర్ర రంగుని పూసుకున్నయమ్మో నుదుటన కుంకుమ గుంజుకొని, తెగిన తాలిబొట్లను పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలోలే పేర్చుకొని స్తూపాలు టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు. కుల్లిన శవాల వంటి చీము నెత్తురంత సిమెంటుగా చేసి చెమట నీరు పోస్తే, నెత్తిన లైటు తీరు సుత్తి కొడవలచ్చి నడుముకు బెల్టోలే పాలారాయి వచ్చి, ప్రాణాలు పోసుకున్నయమ్మో స్తూపాలు కనుమూసినోళ్ళ తీరు, పసి రూపాన్ని పోసుకున్నయమ్మో స్తూపాలు నెత్తూటి ముద్ద తీరు, తెగిన తాలిబొట్లను పునాది రాళ్ళు చేసుకొని కన్నీటి చుక్కలన్నీ ఇటుకలోలే వేర్చుకొని స్తూపాలు పుట్టినాయమ్మో సింగరేణి గుండెల్లో ఈనాడు. అట్లా ఎంత బాధాకరం అంటే అన్న, ఇది 7B బాయ్లో వరదలు వచ్చినప్పుడు అక్కడికి పోయినా. నేను వచ్చిన 15 డేస్కి పోయినా. భయం అయ్యి చూడడానికి పోతే భయమై రిటర్న్ వచ్చిన మా బాబాయ్ ఇంటికి. 15 రోజుల తర్వాత అక్కడికి పోతే ఏదో కార్యక్రమం చేశారు అమరవీరుల గురించి, అందరూ అమర కార్మికుల గురించి ఆ స్తూపం పెద్ద స్తూపం కట్టిరన్న 7B బాయ్ మీద గోదావరి కన్లో.
ఆ స్తూపానికి మధ్యలో ఒక శిలాఫలకం పెట్టిరు. ఆ శిలాఫలకం మీద ఏముంటుంది అంటే చనిపోయిన కార్మికుని పేరుంటుంది. అక్కడ ఏం జరుగుతుంది అంటే ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉండి కొడుకు బిడ్డ ఉన్నారనుకో, ఈ కొడుకు బిడ్డ ఎదిగిన వాళ్ళైతే 10 ఏళ్ళలో పిల్లలైతే వాళ్ళు పోయి పేరు చదివి అమ్మ ఇది మన నాన్న పేరు అని చెప్తే భార్య ఆ పేరును పట్టుకొని ఏడిచింది, ఆ పేరు మీద చేయబెట్టి ఏడిచింది. ఒక తల్లి అక్కడికి పోయి మొత్తం ఇట్లా ఆ స్తూపం ముందు ఇట్లా కొంగు పట్టి అడిగింది, నువ్వు ఇస్తావా నా కొడుకుని నాకు ఇస్తావా అని. అరే ఎంత బాధ అనిపించింది అంటే అసలు అసలు చెప్పలేను నేను దాన్ని అసలు ఎక్స్ప్రెస్ చేయలేను ఆ విషయాన్ని. అందుకే చెప్పిన ఎర్ర జెండాకి ఎట్లా రంగులు వచ్చినాయి ఏమో నాకు తెలియదు, కానీ వాస్తవంగా సింగరేణి స్తూపాలు ఎరిపెక్కినాయి అంటే చాలామంది ఆడపడుచులు వాళ్ళ కుంకుమని జరుపుకుంటే, ఎంతోమంది తల్లులు వాళ్ళ కడుపు కోతను భరించితే ఆ స్తూపాలు ఎరిపెక్కినాయి అని చెప్పినాం. కన్నీటి చుక్కలన్నీ ఇటుకలలో వేర్చుకొని తెగిన తాలిబొట్లను పునాదిరాళ్ళు చేసుకొని స్తూపాలు గుట్టినాయమ్ము సింగరేణి గుండెల్లో ఈనాడని అక్కడనే రాసిన పాట అది. అది రాసిన తర్వాత అసలు బాయ్ ఎట్లుంటుంది, బొగ్గు గని ఎట్లుంటుంది, దీంట్లో జీవితం ఎట్లుంటుంది చూడాలనిపించింది నాకు. శ్రీరాంపూర్లో జక్కుల రాయేష్ అని ఉంటాడు, వాళ్ళ ఇంటి వెనక ఉన్న మైండ్లకు నన్ను తీసుకపోతే నాకు దిగిపోతే కొంత పాయింట్ చేంజ్ అయిన తర్వాత గెయిన్ అయిన తర్వాత నాకు ఊపిరాడలేదు. నాకే భయమైంది చచ్చిపోతా కావచ్చు అని. అయినా నేను ధైర్యంగా ముందుకు పోదా అంటే నన్ను లోపల తీసుకుపోయిన జక్కుల రాయేష్ వెనక తీసుకొచ్చిండు వద్దని. ఏదేమైనా మంచిది నేను చూసిందే కావాలని అని చెప్పి లోపల దాకా పోయినా. లోపలి పోయినాక నేను పాటలు రాసినానని తెలిసి మొత్తం అందరూ ఆ సీములలో గుట్కాలు పెట్టి బాంబులు పెట్టి అంత సిద్ధంగా పెట్టి వచ్చిన వాళ్ళు బాంబు పేర్చడానికి ముందు నాతో ఒక పావు గంట కూర్చుని మాట్లాడినా వర్కింగ్ ప్లేస్లో. ఎంత బాధ అనిపించింది అంటే నిజంగా సింగరేణి కార్మికుని జీవితం నిత్యం మృత్యువుతో పోరాటమే అన్న. బార్డర్లో ఉన్న సైనికుడు అని ఒక గంట నిద్రపోగలుగుతాడేమో కానీ సింగరేణి కార్మికుడు నిద్రపోలేడు, నిమిషం కూడా అజాగ్రత్తగా కూర్చోలేడు. ఎంత వాళ్ళంతా అందులో నేను మోంగానే పాటలు పాడు వచ్చిందంటే నా దగ్గర కూర్చొని వాళ్ళు పని చేసేది ఎట్లా చేస్తారు ఎట్లా పెడతారు అన్నీ చూపెట్టారు. కానీ ఎంత ధైర్యం అంటే అక్కడ చేసే పని. ఇంత సందు ఉంటుంది అన్న మధ్యలో, ఈ సందుకు వాడు గుట్క పెట్టి పేల్చితే ఈ గోడలు మ్యాక్సిమం ఒక 1/2 ఫీట్ జరుగుతాయి. ఉల్లు కొట్టి మందు పెట్టి మట్టి ముద్దలు అది పెట్టి బజో అంటే జాగ్రత్త జాగల అంత ఒక్క చోట కూడి నక్కి దాగున్న ప్రాణాలను చేత పెట్టి దాక్కున్న జ్ఞాపకాలు ఏదో రాసినప్పుడు. సింగరేణి పోరాట యోధులారా గనిలో కనుమూసిన అన్నలారా మా సింగరేణి పోరాట యోధులారా, సైరనిస్తే సైకిల్ ఎక్కి బాయి చేరవచ్చేది, మస్టరేసుకొని అంత పనిలోకి చేరేది, ఈపు మీద తట్టమోసి టబ్బు నిండా నింపేది, రక్తమంత దారబోసి బొగ్గు పైకి వంపేది, నిన్న మాలో మెదిలిన అన్నలారా నేడు నింగిలోన సుక్కలయ్యి మిగిలినారా, సింగరేణి పోరాట యోధులారా గనిలో కనుమూసిన అన్నలారా, బాయిలోన కష్టమస్తే కలిసి పంచుకునేది, బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకునేది, అంత ఒక్క చోట గుడి ఏవో రాసినామని. అప్పుడు ఆ జీవితం అంత బాయిల నుంచి నేను బాయి మీద స్టార్ట్ అయిన నుంచి మొదలు పెడితే లోపలికి పోయి వాళ్ళతో కూర్చొని చూసి వచ్చిన అనుభవం మొత్తం రాసేసిన దాంట్లో. రేపటి తెలంగాణలో అంతకు మించిన పోరాట యోధుడు భూమి మీద సింగరేణి కార్మికుని మించినోడు ఉండడు. రేపటి తెలంగాణలో అతిపెద్ద పరిశ్రమ సింగరేణి గుండెకాయ మనకు. దాన్ని అక్కడి కార్మికుల్ని కాపాడుకునే బాధ్యత కూడా మొదట కౌలు గాయకులమైన అందరం మనం మీద వేసుకోవాల్సిన బాధ్యత అవసరం. సరే, దాంతోపాటు అన్న చెప్పినట్టు కింద బొగ్గు పైన గోదావరి ప్రవహిస్తుంటుంది. ఆ ప్రవహిస్తున్న గోదావరి ఇప్పుడు పోలవరం పరిస్థితి, ఈ తాజా పరిణామాల ఎటుపోతుంది పోలవరం, ఏం జరుగుతుంది దాని గురించి 2 నిమిషాలు. పోలవరంకు ప్రస్తుతం పోలి వచ్చిందన్న. సీతారాముల అడుగుల సవ్వడిది గోదావరి, సిరులై కురిసిన వన్నెల సంద్రమిది గోదావరి, ఎగిరే పక్షికి జీవం పోసి గిరిజన కూనల దాహతి తీర్చి, చాప పిల్లలై వలలో చిక్కి జాలరి గుండెలో దీపం పెట్టి, పొలముల ముత్తైదువలుగా చేసి ప్రజలకు పట్టెడు అన్నం పెట్టిన సీతారాముల అడుగుల సవ్వడిది గోదావరి, అలలేనావి అని ముత్యములు మేటలు కావవి సుఖ పానుపులు, పొరల కిందనే నల్లని సిరులు
తల్లిరో నీవు పంచిన వెలుగులు కష్టజీవుల పెన్నిది ఈ నది ఖనిజ సంపదల గోదావరి కని సీతారాముల నింగిని తాకిన రేలపాట ఇది. ఇక్కడ మనం దెబ్బతిన్నది. నింగిని తాకిన రేలపాట ఇది అలలై సాగిన ధింస నాట్యం ఇది వనమూలికలకు ఆయువు పట్టిది పచ్చని అడవుల పాపి కొండలవి అడవి బిడ్డల జీవగడ్డ ఇది అజ్ఞాత వీరులకు ఆత్మరక్షణిది సీతారాముల అడుగుల సంవడిది గోదావరి. భద్రాచలం కానుంచి పోలవరం దాకా కట్టిన ఏదైతుందో గోదావరి నది మీద, తద్వారా అనేక గిరిజన గ్రామాలు, ఆ గిరిజనులు ఉండేదే తక్కువ. తెల్లబట్టల వాళ్ళని చూస్తేనే వాడు కొండెక్కి పారిపోతా ఉంటాడు. అలాంటి గిరిజనులు ఉన్న అతి తక్కువ జాతిని కూడా అక్కడ ముంచేస్తున్నారంటే నిజంగా ఎంత దుర్మార్గం. అన్న చెప్పినట్టు ఆ పాపి కొండలు కూడా అసలు లేకుండా పోతున్నాయి అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా సురేందర్ పాటను మేము చాలాసార్లు మా ఛానల్లో బ్యాంకింగ్ సాంగ్గా వేసుకున్నాం. ఒక్కసారి కాలర్స్ చాలామంది కోరుతున్నారు, వాళ్ళతో మీకు మాట్లాడిస్తే టైం సరిపోదు అని చెప్పేసి వాళ్ళని గుంపుకలు ఆడినే కట్ చేస్తున్నాం. పాపం ఎంత తిట్టుకుంటారో మనకు మరి అన్నలతో మాట్లాడించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒకసారి పాపి కొండల నడుమ పాట విందాం. మరి ఈ పాటకు నేపథ్యం కూడా జయరాజ్ అన్నతోనే ఉన్నది. నన్ను పాపికొండలు తీసుకుపోయింది కూడా జయరాజ్ అన్నే. పోతున్నప్పుడు నాకు ఒక స్లిప్ టెస్ట్ పెట్టిండు, నువ్వు చూసుకుంటా నాతో రావాలి సురేందర్, రిటర్న్ వస్తున్నప్పుడు పాట రాస్తా రావాలి అని చెప్పిండు. నేను నిజంగానే అన్నతో చూస్తా పోయినా, రిటర్న్ వస్తా పడవ మీద కూర్చోబెట్టిండు, మీదనే కూర్చొని రాసిన. పాపి కొండల నడుమ పారేటి గోదారి అందాలు వర్ణించ చాలది జన్మ ప్రకృతే ఒడ్డుకు బానిసై ఒదిగిందే గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ నీటి అలల మీద పడవల అరికాళ్ళు ఎన్ని తడవలైన మోస్తారమ్మన్నాయి ఏతమేసి తోడి నీటి కడవలు నింపే తల్లుల పాటలు ఎదనిండుకున్నాయి కూనవరము నుండి పడవ సాగుతుంటే అమ్మలో పాలగువలో ఏటిలో చేపలు పాపలైదేను అమ్మలో పాలగువలో పాపి కొండల నడుమ పారేటి గోదారి అందాలు వర్ణించ చాలది జన్మ ప్రకృతి ఒడ్డుకు బానిసై ఒదిగిందే గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ. ఎంత అద్భుతంగా ఉంటుంది. ఒంటి నిండా రాతి పొరలు వరుచుకొని ఒంటి నిండా రాతి పొరలు నింపుకొని తనువంత పచ్చని చెట్లు వరుచుకొని కళ్ళ ముందు ఉరకలేస్తున్న గోదారి చనుబాల దారల్ని తాగేటి గోవుకై పాపి కొండలను దుట పాపెడ తీరుగా అమ్మలో పాలగువలో నీటి ఊటలు నేల జారుతుంటాయి అమ్మలో పాలగువలో. ఒకసారి మీరు రికార్డింగ్లో పాడిన పాటను మా వాళ్ళు విజువలైజేషన్ చేశారు. ఒక్కసారి దాన్ని ఆ సాంగ్ని విజువల్గా చూద్దాం. సూపర్గా. నడుమ పారేటి గోదారి అందాలు వర్ణించ చాలది జన్మ ప్రకృతి ఒడ్డుకు బానిసై ఒదిగిందే గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ పాపి కొండల నడుమ పారేటి గోదారి అందాలు వర్ణించ చాలది జన్మ ప్రకృతి ఒడ్డుకు బానిసై ఒదిగిందే గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ. నీళ్ళ మీద నిండు జీవితం సాగిస్తూ జలదేవి సిరులన్నీ జగతికి అందించే
జాలరి జీవుల నావను నడిపించే సల్లని గోదారి బతుకుల సుక్కాని విడలేని బంధాన్ని ముడివేసుకున్నాము గంగమ్మ నీ నీళ్ళతో ప్రాజెక్టు నిర్మించి విడగొట్టుతారంట గంగమ్మ నీ గుండెతో పాపి కొండల నడుమ పారేటి గోదారి అందాలు వర్ణించ చాలది జన్మ ప్రకృతి ఒడ్డుకు బానిసై ఒదిగిందే గోదారమ్మ నా మది నిండా చెదరని సంతకం చేసింది గోదారమ్మ బాగుంది సాంగ్. సరే, కవులు గాయకులు ఇలా చాలాసేపు మనతో టైం కేటాయించారు, చాలామంది కూడా చూస్తున్నారు. మొత్తంగా తెలంగాణ గుండెకాయ సింగరేణిని కాపాడుకోవాలి, పోలవరం ఇలాంటి అనేకమైన సమస్యలు ఎన్ని వచ్చినా అందరూ కూడా ఐక్యంగా ఉండి దాన్ని ప్రజల పక్షాన నిలిచి బంగారు తెలంగాణను నిర్మించుకోవాలని అందరూ ఏకకంఠంతో నిర్ణయించారు. మరి అంతిమంగా ఒక నాగరాజు అనే ఒక కవి రాసిండు ఒక పాట, చిన్న బిట్టు మీకు చెప్తా. జాజురాతల గోడ భూజెక్కిన మేడ మూసిన పనుగడి పాడు వడ్డగడి, జాజురాతల గోడ భూజెక్కిన మేడ మూసిన పనుగడి పాడు వడ్డగడి, నేడెట్లా తెరుసుకుందో మన పల్లెలోన, ఎన్ని కుట్రల్ని దాసుకుందో తన కడుపులోనా. ఇట్లాంటి పునర్నిర్మాణం పేరుతో మళ్ళీ పెద్దలంతా వచ్చి ఇదంతా మేమే సాధించామని మనల్ని బానిసలుగా మార్చే కుట్రల్ని ఇప్పటి నుంచే పసిగట్టి తిప్పికొట్టే దిశగా దళిత బహుజనులు అంబేద్కర్ గారు ఆశించినట్టు చిన్న రాష్ట్రాలను చిన్నవాళ్ళే ఏరుకోవాలని దృఢ నిశ్చయంతో ముందుకెళ్ళాలి. అందుకోసం మన తెలంగాణ కవి గాయకులంతా కూడా కథను తొక్కాలని మనవి చేస్తూ విజయ గీతిక కార్యక్రమాన్ని ఇంతసేపు వీక్షించినందుకు, ముఖ్యంగా ఫోన్ ద్వారా మాట్లాడదామని ఇంతసేపు వెయిటింగ్లో ఉండి మాట్లాడలేకపోయినటువంటి మా శ్రోతలకు క్షమాపణలు చెప్తూ మళ్ళీ విజయ గీతికలో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జై తెలంగాణ.